బుల్లితెర సీరియల్ నటులు లవ్ బర్డ్స్ అమర్దీప్ తేజస్విని పరిచయం అక్కర్లేదు. రియల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా అద్భుతమైన జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. సీరియల్స్లో నటించే పాత్రల ద్వారా, వారి నిజ జీవితంలో వారి ప్రేమకథ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు అమర్ తేజు. అమర్ జానకి కలగనలేదు ఉయ్యాల చంపాల సీరియల్తో పరిచయమే బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని ఎన్నో వివాదాలు నిలిచిన తేజస్విని ఆయన ఫ్యాన్ సపోర్ట్ తో బయటపడగలిగారు. తెలుగు, తమిళ భాషల్లో బుల్లితెర రంగంలో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్న తేజస్విని మోడలింగ్ తో తన కెరియర్ స్టార్ట్ చేసింది. సీరియల్స్ లో నటిస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కోయిలమ్మ సీరియల్, కేర్ ఆఫ్ అనసూయ, తమిళంలో విద్యా నెంబర్ 1 సీరియల్స్ లో నటించింది. అమర్ని పెళ్లి చేసుకున్న తర్వాత సీరియల్స్ కి కాస్త బ్రేక్ ఇచ్చింది. అమర్తో కలిసి డాన్స్ షోస్ చేస్తూ ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటున్నారు. తాజాగా ఆమె బిగ్ టీవీ కిసిక్ టాక్ షోలో జబర్దస్త్ వర్షతో కలిసి ముచ్చటించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో అమర్తో విడాకుల గురించి వచ్చిన రూమర్స్ పై తేజు ఏమందో ఇప్పుడు తెలుసుకుందాం. వర్ష తేజస్వినితో అమర్కి తేజు దొరకడం లక్క, తేజుకి అమర్ దొరకడం లక్క అని అడగ్గా తేజు నవ్వుతూ తాను దొరకడం నా అదృష్టమని చెప్తూ ఉంటాడు. ఏ షోకి వెళ్ళినా అలానే చెప్తాడు. కానీ ఇంట్లో మాత్రం నువ్వు దొరకడం నా అదృష్టం, నేను దొరకడం నీ అదృష్టమని అంటాడు అని తెలిపింది. మీరెప్పుడైనా ఎవరికైనా వార్నింగ్ ఇచ్చారా అని వర్ష తేజుని అడగ్గా నేను వార్నింగ్ అయితే ఇచ్చాను అని అంటుంది. అమర్ మన సుమగారితో ఒక కుకింగ్ షో చేస్తున్నారు. ఇంట్లో కూడా వంట చేస్తాడా అని వర్ష అంటే లేదు, ఇంట్లో అసలు వంటింటి వైపే రాడు. ఆ షోలో చాలా బాగా చేస్తావు కదా అని అడిగితే ఏదో అలా చేసేస్తా అని చెప్తాడు. ఇంట్లో అయితే వంట చేయడు అంటుంది తేజు. మీ జంటను చూసి అంతా చాలా బాగున్నారు, చాలా ముచ్చటగా ఉన్నారు అని అంటారు. కానీ అమర్కి తేజు త్వరలో విడాకులు ఇస్తుంది అనేది నిజమేనా అని వర్ష అడగ్గా తేజు మాట్లాడుతూ ఏ భార్యాభర్తల మధ్య అయినా గొడవ అనేది కామన్, మా మధ్య గొడవ లేదు అని నేను చెప్పడం లేదు. ఇప్పుడున్న జనరేషన్స్ కొంతమంది, అందరూ కాదు, ఒకరితో లవ్లో ఉండి మళ్ళీ వేరే వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఉంటారు కదా, దీనిపై మీ అభిప్రాయం అని వర్ష అంటే తేజు కర్మ ఎలా వస్తుందో మనకి తెలియదు, ఏ రూపంలో వచ్చైనా ఇబ్బంది పెడుతుందని తెలిపింది. ఈ రోజు సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయం గురించి చిన్న పెద్ద తేడా లేకుండా అమ్మాయి అయితే చాలు నేరాలు చేసేస్తున్నారు అని, దీని గురించి మీరేమంటారు అని వర్ష అడగ్గా తేజు స్పందిస్తూ పెద్దవాళ్ళ గురించి పక్కన పెడితే చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉంటాం. అలాంటి చిన్నపిల్లల్ని తీసుకెళ్లి అసలు అలా ఎలా బిహేవ్ చేస్తారో నాకు అర్థం కావడం లేదు. అమర్ నిన్ను ఎక్కువ ప్రేమిస్తాడా, నువ్వు అమర్ని ఎక్కువ ప్రేమిస్తావా అంటే అమర్ని నేను ఎక్కువగా ప్రేమిస్తాను. ఎంత ప్రేమ అంటే అంత అనుమానం కూడా ఉంటుంది. అది అమర్కే తెలుసు. మొత్తానికి తేజు ఈ షోలో అమర్పై తన ప్రేమను తెలిపింది. ఈ షో ద్వారా తాను ప్రెగ్నెంట్ అన్న శుభవార్తని కూడా అభిమానులకి తెలిపింది తేజు.